అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లెలో ప్రభుత్వ భూముల కబ్జా చేస్తున్న వైసీపీ నేతల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమార్కులు చెన్నయ్య గారి పల్లెకి చెందిన వారని గ్రామస్తులు వెల్లడించారు. స్థలం లేని తమకు ఆ భూములు కేటాయించాలని కోరారు. భూమి 293లో సర్వే నెంబరు 200 ఎకరాల భూమి ఉంది. మేము దళితులము 100 కుటుంబాలు లేకుండా మేము ఎన్నో రోజులంటే కొట్లాడుతున్నాము. మాకు ఇవ్వకుండా కొంతమంది పక్క ఊరోళ్ళు వచ్చి అంత ఆక్రమించి జేసీబీలు పెట్టి తోస్తున్నాము. అందరూ రోజు 3 నెలల టాంటి ఈ మాదిరి తిరుగుతూనే ఉన్నాము. ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగినాము. సబ్ కలెక్టర్ కాడికి 2 సార్లు పోయినాము. అందరి కాడికి పోయినాము. అందరూ చర్య తీసుకున్నారు. ఇప్పటికి సంధించినారు. ఇది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మా గ్రామ పంచాయతీలో ఉండే భూమి అందరూ పక్క ఊరోళ్ళు వచ్చి దౌర్జన్యంగా దారుణంగా దాన్ని ఆక్రమించుకొని మేము హరిజనులు గిరిజనులు అందరం ఉన్నాము. మాకు ఎవరికి భూములు లేవు. మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము. అందరికి ఇచ్చినా గానీ ఎవరు మాకు స్పందించలేదు. వాళ్ళు నైటే పక్క ఊరోళ్ళు వచ్చేసి నల్లదిమాయపల్లె పంచాయతీలో ఉండే భూములు దౌర్జన్యంగా నైటు జేసీబీలు ఇటాచీలు పెట్టి తోపించారు. దయచేసి మాకు మీరు తలా 2 ఎకరాలు గాని 3 ఎకరాలు గాని ఇచ్చితే మేము ఈ గ్రామంలో ఉంటాము.